మీరు వాషింగ్ మిషన్, ఏసీ, ఫ్రిడ్జ్ ఈ బోర్డులు పంపించాలనుకుంటే కింద కనపడుతున్న ఆ అడ్రస్ కానీ కార్గో ఆప్షన్ కూడా ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు. మీరు హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇవాళ అయితే సామ్సంగ్ వాషింగ్ మిషన్ నాన్ ఇన్వర్టర్ది నాట్ వర్కింగ్ అనేసి మన షాప్కు అయితే వచ్చింది. ఇప్పుడు బోర్డ్ అయితే నాట్ వర్కింగ్ అని వచ్చింది. బోర్డ్ ఆన్ చేసి చూస్తుంటే డిస్ప్లే అనేది సరిగ్గా రావట్లేదు. బోర్డ్ అయితే ఆన్ అవుతుంది, చూడండి. ఈ పార్ట్ అనేది మధ్యలో పార్ట్ అనేది డిస్ప్లే సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ కట్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం, ట్రాకులు పోయినాయో లేదా ఈ డిస్ప్లే ప్రాబ్లం ఉందో చూసుకోవాలి మనం ఫస్ట్. ఇప్పుడు చూసుకోవచ్చు మనము, ఇక్కడ ట్రాక్లు అయితే బాగానే ఉన్నాయి, రెస్ట్ ఏం పట్టలేదు. ఇప్పుడు డిస్ప్లే ప్రాబ్లం ఉంటుంది. డిస్ప్లే ఒకసారి మనం చేంజ్ చేసి చూడాలి. అంతకుముందు మనం ఈ రిలే ఉంటుంది, ఈ రిలే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇంత కట్ చేసుకొని కింద ఎస్ఎండి కెపాసిటర్ అనేది ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి మనం. చూద్దాం రండి. ఇప్పుడైతే మనం ఇది కట్ చేసుకున్నాం, ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకున్నాం. స్టార్ట్ బటన్ అనేది మనకి ఇక్కడ పని చేయట్లేదు, డిస్ప్లే కూడా సరిగ్గా రావట్లేదు. రిలే అవుట్ చెక్ చేసుకుందాం మనం. ఎస్ఎండి కెపాసిటర్ ఉంటుంది, మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడైతే మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం.
చూడండి ఫస్ట్గా అయితే స్టార్ట్ అయ్యేది కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. చూడండి డీసీఆర్ఆర్ యాక్చువల్లీ ఇది డీసీఆర్ఆర్ అంటే డోర్ లాక్ది. ఇప్పుడైతే మనకి ఇది స్టార్ట్ బటన్ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి డిస్ప్లే. డిస్ప్లే ఒకటి చూద్దాం రండి. ఇప్పుడైతే మనం డిస్ప్లే అయితే మార్చిపోతున్నాం మనం. ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడైతే మనం డిస్ప్లే తీసేసాం. ఇప్పుడు వేరే డిస్ప్లే పెట్టి చూద్దాం. ఇప్పుడైతే మనము వేరే డిస్ప్లే పెట్టేసాము. ఇప్పుడైతే మనం వేరే డిస్ప్లే అయితే పెట్టి చూసాము. ఇప్పుడు ఆన్ చేసి చూస్తాం మనం. చూడండి ఇందాకైతే మధ్యలోది లైన్ది రాలేదు, ఇప్పుడైతే వచ్చింది చూడండి. డిఈఆర్ డోర్ ఎర్రర్. ఫైనలీ బోర్డ్ అయితే రిపేర్ చేసాం, సక్సెస్ఫుల్గా రిపేర్ చేసినాం మనం. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటుంటే కింద కనపడుతున్న నెంబర్కి డయల్ చేసి మాట్లాడండి. మేము ఏమన్నా ఉంటే చెప్తాం మేము. థ్యాంక్ యూ.